హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రొద్దున లేచిన తర్వాత నేను ఏమేమి పనులు చేస్తానో ఈ లాగ్లో చూపిస్తున్నాను. ఇక ప్రతిరోజు మార్నింగ్ 5 o'clock లేచి వాకింగ్కి వెళ్తానండి. ఈవినింగ్ వాకింగ్ కూడా నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నన్ను ఒక ½ an hour మార్నింగ్, ఒక ½ an hour ఈవినింగ్, ఒక ½ an hour వాకింగ్ చేయమన్నారు. ఇది మా ఊరు రైల్వే స్టేషన్ అండి. ఈ ట్రాక్ మీదకి నేను వాకింగ్కి వస్తాను. నా వాకింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తానండి. సమ్మర్ వలన స్కూల్ టైమింగ్స్ కూడా మారాయండి. మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 11:30 వరకు. ఈ 8 లోపు నేను పని మొత్తం కంప్లీట్ చేసుకొని నేను స్కూల్కి వెళ్ళాలండి. మా పెద్దమ్మాయి బాలింత కాబట్టి తనేమి పని చేయలేదు, చంటిపిల్ల తల్లి. ఆ పిల్లలతోనే సరిపోతుంది, ఇద్దరితో. ఇంకా ప్లస్ ఏంటంటే నాకు మా చిన్నమ్మాయి కాన్వెంట్లో టీచర్గా చేస్తుంది. తనకి హాలిడేస్ వల్ల నాకు కొంచెం వర్క్కి నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందండి. నేను చేసే ప్రతి పనిలో కూడా తను హెల్ప్ చేస్తూ ఉంటుంది. నేను ఇంటికి వచ్చేసి మా బొడ్డోళ్ళకి స్నానానికి నీళ్ళు పెట్టి, టిఫిన్లు రెడీ చేసి, చట్నీలు రెడీ చేసి, భోజనము అలాగే కర్రీ కూడా రెడీ చేసి వాళ్ళకి అందించి, మాకు 7 కల్లా పంపులు వస్తాయండి. ఇక బట్టలు తుక్కి బట్టలు ఆరబెట్టేసి మా బుడ్డోళ్ళకి మళ్ళీ స్నానాలు చేయించి నేను కూడా రెడీ అయ్యి టిఫిన్ చేసి 8 కల్లా నేను స్కూల్కి వెళ్ళిపోవాలండి. స్కూల్లో కూడా నేను ఆన్లైన్ వర్క్, అది రికార్డ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి, ఇక ఇదిగోండి మా స్టూడెంట్స్ ఒక్కొక్కరు వస్తున్నారండి. వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి కొన్ని పాఠాలు చెప్పి ఇక 11:30కి స్కూల్ ముగించుకొని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ భోజనాలండి. పిల్లలకు భోజనం పెడతాం, మా హస్బెండ్కి, పిల్లలకి. ఆ తిన్నాయి కడగటము, మళ్ళీ ఈవినింగ్కి వంట రెడీ చేసుకోవటము, ఈవినింగ్కి పిల్లలకి స్నానాలు, వాళ్ళకి భోజనం పెట్టడం, ఇవన్నీ కూడా ఒక రోబో కంటే స్పీడ్గా చేసుకుంటేనే నా పని అవుతుందండి. ఇటు స్కూల్ పనే కానీ, ఇటు ఇంట్లో పనే కానీ చాలా అంటే చాలా స్ట్రెస్ అండి నాకు మాత్రం. ఇక మా బుడ్డదైతే ఈవినింగ్ అయితే చుట్టుపక్కల పిల్లల్ని పిలుచుకురావాలి అది ఆడుకోవడానికి. దాన్ని అలా ఆడిస్తేనే ఊరుకుంటుంది, లేకపోతే పేచీ పెట్టేస్తుందండి. మా ఇంటి ఎదురుగా హైవే పడింది కాబట్టి రోడ్డుకి చాలా వరకు పోయిందండి. ఇది ఆటలాడుతా ఎక్కడ రోడ్డు మీదకి పరిగెట్టిద్దో అని మళ్ళీ దీనికి 1 గంట కాపలా నేను. ఏదేమైనా కానీ పిల్లలు చేసే చిన్న చిన్న క్యూట్ ఆటలు, చిన్ని మాటలు చాలా ముద్దుగా మనం ఎంత కష్టపడినా కానీ అది మొత్తం కూడా మర్చిపోతామండి. అంత చాలా బాగుంటుందండి పిల్లలతో మాత్రం. నేనైతే ఏమీ విసుగ్గా అనుకోను. చాలా నా బుడ్డదంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.